ఈరోజు నేను మీకు చూపించబోయే టేస్టీ అండ్ స్వీట్ రెసిపీ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు అడిగినా సరే ఈ రెసిపీ అస్తమానం చేసేది. చాలా సింపుల్ 10 నిమిషాల్లో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో స్వీట్ పొటాటో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక స్వీట్ పొటాటో ఉన్నా చాలు చాలా టేస్టీగా చేసుకోవచ్చు. స్వీట్ పొటాటోకి కొంచెం మట్టి ఉంటది కాబట్టి ఒక 10 నిమిషాల పాటు నీళ్ళల్లో పోసి నానబెట్టి తొక్క అంతా కూడా కొంచెం పైన మట్టి ఉంటది కాబట్టి తీసేయాలి. తీసేసి ఒక్కసారి తొక్కతోటే మనం బాయిల్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పెట్టి ఆ గ్లాసులో మరిగిన తర్వాత అదే వాటర్‌లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం టేస్ట్ కోసం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలనమాట. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటది. బెల్లము, నెయ్యి కలిపితే ఒక మంచి ఫ్లేవర్ వస్తది. దీంట్లో కొంచెం సాఫ్రాన్ యాడ్ చేశాను. ఇలాచీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీ కూడా ఏసుకోవచ్చు. నాకు ఇంట్లో సాఫ్రాన్ ఉన్నదని చెప్పి యాడ్ చేశాను. మా హస్బెండ్ నా కోసం పువ్వులు తీసుకొచ్చారు. నాకు చాలా ఇష్టం పువ్వులంటే. పెట్టుకున్న దేవుడి పువ్వులనమాట. అయితే కొంచెం బెల్లం బాగా తిక్కగా అయినప్పుడు చూసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న స్వీట్ పొటాటో కొంచెం తొక్కలు తీసేసి ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని 1 బై 1 యాడ్ చేసుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తే సూపర్ రెసిపీ.